భారత రాజకీయ చరిత్రలో ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఎలాంటి విరామం లేకుండా దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డును మోదీ బ్రేక్ చేశారు. ఈ నెల 25తో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 4078 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో దేశానికి ఏకబిగిన ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేస్తున్న రెండో వ్యక్తిగా నిలిచారాయన. దివంగత ఇందిరాగాంధీ 1966 జనవరి 24 నుంచి 77 మార్చి 24 వరకు 4077 రోజులు ప్రధానిగా ఉన్నారు. అయితే దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదట ఆ రికార్డు సాధించారు. నెహ్రూ 47 నుంచి 64 వరకు ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానుల్లో మొదటి స్థానంలో ఉన్నారు. నెహ్రూ 16 ఏళ్ల 286 రోజుల పాటు పదవిలో కొనసాగిన రికార్డును కలిగి ఉన్నారు. ఇదిలా ఉంటే 2014 మే 26న నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం జరిగిన 2 లోక్సభ ఎన్నికల్లోనూ ఆయన బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. దీంతో వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని అందించిన ఘనత నెహ్రూ మోదీలకు దక్కింది. అలాగే స్వాతంత్ర్యం తర్వాత జన్మించి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన కాంగ్రెసేతర వ్యక్తిగా మోదీ రికార్డులకెక్కారు. లోక్సభలో 2 సార్లు పూర్తిస్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెసేతర పార్టీ నేతగా కూడా ఆయన చరిత్ర సృష్టించారు. ఇందిరాగాంధీ తర్వాత అత్యధిక మెజారిటీతో అధికారం చేపట్టిన ప్రధానిగా నిలిచారు. అటు సీఎంగా ప్రధానిగా దీర్ఘకాలం కొనసాగిన ఖ్యాతి మోదీకే చెందుతుంది. 2001 అక్టోబర్ 7న తొలిసారి గుజరాత్ సీఎం అయిన మోడీ 2014లో ప్రధాని అయ్యే వరకు ఆ పదవిలో కొనసాగారు. అప్పటి నుంచి ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గుజరాత్ సీఎంగా 2002, 2007, 2012 ఎన్నికల్లో బీజేపీని గెలిపించారు. అలాగే 2014, 2019, 2024లో ప్రధాని అభ్యర్థిగా కమలం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దాంతో దేశంలో సీఎంలు ప్రధానమంత్రులందరిలో వరుసగా 6 ఎన్నికల్లో ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నేతగా నరేంద్ర మోదీ రికార్డులకెక్కారు. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని మొక్సానా జిల్లాలోని వాద్నగర్లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మోదీ రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్లో చేరి వాద్నగర్లో స్వయం సేవక్గా శాఖలకు వెళ్లేవారు. 1970లో అహ్మదాబాద్ చేరుకొని ఆర్ఎస్ఎస్లో చేరిన అతి కొద్ది కాలంలోనే కీలకమైన బాధ్యతలు చేపట్టారు. 1975లో గుజరాత్ లోక్ సంఘర్ష సమితికి ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో నరేంద్ర మోదీ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. 78లో సూరత్, వడోదర ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ సంభాగ్ ప్రచారక్గా బాధ్యతలు అందుకున్నారు. 1985లో మోదీ ఆర్ఎస్ఎస్ ద్వారా బీజేపీతో జత కలిశారు. 1987లో అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రచారకర్తగా వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఇక 1987లో గుజరాత్లో బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయ్యారు. 95లో బీజేపీ నేషనల్ సెక్రటరీగా ఎన్నికై ఢిల్లీకి మకాం మార్చారు. ఆ తర్వాత హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల క్యాంపెయిన్లో ప్రధాన పాత్ర వహించారు. 96లో బీజేపీ జనరల్ సెక్రటరీగా పదోన్నతి పొందారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కేశుభాయ్ పటేల్ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎంగా కేశుభాయ్ పటేల్ను తప్పించి నరేంద్ర మోదీకి సీఎం బాధ్యతలు అప్పగించింది బీజేపీ అధినాయకత్వం. గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మోదీ ఎమ్మెల్యే కూడా కాదు. 2002 ఫిబ్రవరిలో గుజరాత్లోని రాజ్కోట్ అసెంబ్లీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో మోదీ పోటీ చేసి గెలుపొందారు. నరేంద్ర మోదీ ప్రత్యక్ష పోటీకి దిగడం అదే మొదటిసారి. ఆ తర్వాత 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గి ప్రధాని అయ్యారు మోడీ.